ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా రెండవ రోజు మేము అడ్డకల్లో ఉన్న శ్రీ శివాంజనేయ స్వామి వారి ఆలయాన్ని, అలాగే అమడబాకులలో ఉన్న శ్రీ స్వయంభూ, కళ్యాణ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్న తరువాత ఇక్కడి నుంచి మేము కురుమూర్తి ఆలయానికి బయలుదేరాము. అమడబాకుల నుంచి కురుమూర్తి ఆలయానికి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరం. కురుమూర్తి అంటే కురుమూర్తి శ్రీనివాసుడు అన్నమాట. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ అనే గ్రామంలో కలదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉన్న కొత్తకోట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ కురుమూర్తి ఆలయం ఉంటుంది. ఆత్మకూరు సంస్థానాధీశులైన మక్కెర వంశస్థులు క్రీస్తు శకం 1350లో ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అనంతర కాలంలో క్రీస్తు శకం 1810-1840 మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని చిన్న వెంకటరెడ్డి, 125 ఏళ్ల క్రితం లక్ష్మీదేవి ఆలయాన్ని, 1878లో ఉద్దాల మండపాలను రాజా శ్రీరామ్ భూపాల్ నిర్మించారు. అనంతరం ఆత్మకూరు సంస్థానాధీశుల పరంపరలో 27వ ప్రభువైన సీతారామ భూపాలుడి హయాంలో కురుమూర్తి దేవస్థానం అభివృద్ధికి 12,949 రూపాయలు నిజాంకు కప్పం చెల్లించే కాలంలోనే ఈ బ్రహ్మోత్సవాలకు 13,000 రూపాయలు ఖర్చయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1966లో ఈ దేవస్థానాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేశారు. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని శుక్ల సప్తమి వరకు 45 రోజుల పాటు జరుగుతాయి. కన్నుల పండుగగా జరిగే కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవంలో వివిధ వృత్తుల వారు భక్తితో సహకరించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకెళ్లేందుకు వడ్డెమాన్కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తారు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తారు. అమావాస్య రోజు వడ్డెమాన్ ఉద్దాల కర్మాగారంలో ఇసుకపై కనిపించే పాదుకల గుర్తుల ఆధారంగా స్వామివారి పాదుకలు అంటే ఉద్దాలను తయారు చేస్తారు. వారం రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో, నియమనిష్టలతో వడ్డేమాన్ దళితులు స్వామివారి పాదుకల తయారీలో పాల్గొంటారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లమర్రి మేదరులు తయారు చేసిన ప్రత్యేక చాటలో తిరుమలాపురం చేరుస్తారు. అక్కడి నుంచి కురుమూర్తి కొండపై ఉన్న అద్దాల మండపంలో భక్తుల దర్శనార్థం వాటిని ఉంచుతారు. ఉద్దాల మండపంలో దళితులే పూజారులుగా ఉండడం ప్రత్యేకత. స్వామివారి పాదుకలతో వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తిరుమలలో శ్రీవారు కొలువైన వెంకటాద్రిని ఆనందగిరి అని కూడా అంటారు. కురుమూర్తి కొండలు కూడా మేరు పర్వత పుత్రుడైన ఆ ఆనందగిరిలో భాగమేనని స్థల పురాణం చెబుతుంది. కురుమూర్తిలో శ్రీనివాసుడు వెలిసిన గిరిని దేవతాద్రి అంటారు. తిరుపతిలో లాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు. అక్కడిలాగానే ఇక్కడ వెంకటేశ్వరుడు 7 కొండల నడుమ కొలువై ఉన్నాడు. ఆ సప్తగిరుల పేర్లు వరుసగా శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, గణాద్రి, బల్లుకాద్రి, పతకాద్రి, దేవతాద్రి. తిరుమల శ్రీవారి తరహాలోనే ఇక్కడ స్వామి వీరస్థానక భంగిమలో కొలువై ఉన్నాడు. తిరుమల మెట్ల మార్గంలోని శ్రీపాద చిహ్నాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలా పోలిస్తే మరెన్నో. ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టే ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరి తిరుపతిగా వ్యవహరిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే భక్తులు స్వామివారికి మట్టి కుండలో అన్నం వండి పచ్చి పులుసుతో కలిపి నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యాన్నే దాసంగం అంటారు. స్థల పురాణం ప్రకారం అప్పు తీర్చమని కుబేరుడు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాసుడు సతీ సమేతంగా
తిరుమల వీడి అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఈ ప్రాంతంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడట. ఆ తరువాత కృష్ణానదిలో స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయాణమవుతుండగా ఆ కృష్ణమ్మ వెంకటేశుడికి పాదరక్షలు బహూకరించిందట. ఆ సందర్భంలోనే శ్రీవారు కురుమూర్తిలోని సప్తగిరులపై కాంచన గుహలో స్వయంభూవై వెలిశారని స్థల పురాణం. అలనాడు కృష్ణవేణి స్వామికి సమర్పించినట్టుగా చెప్పే పాదుకలనే కాకతీయ కాలం నుంచి ఏటా ఉద్దాల పేరుతో నిర్వహిస్తున్నారని చరిత్ర చెబుతుంది. నాడు వెంకటేశ్వర స్వామి స్నానమాడిన ప్రదేశమే నేడు ఆత్మకూరు పట్టణ సమీపంలోని గుండాల జలాశయమని చెబుతారు. సో అది ఫ్రెండ్స్ కురుమూర్తి ఆలయం గురించి. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.